హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బాను సింధు. ఈరోజు స్పెషల్ మటన్ పాయా సూప్ అండి. మటన్ పాయా అంటే గోట్ కాళ్ళు ఉంటాయి కదండి, మేక కాళ్ళు, వాటితో చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. ఇంట్లో కాల్షియం లైక్ బోన్స్కి మంచిది అంటారు మనం తాగితే. అందుకని మనం ఈరోజు పాయా సూప్ చేసుకోబోతున్నాం. అలాగే ఈ బోన్స్తో ఒక రిచ్ కర్రీ కూడా చేసుకుందాం. ఈ సూపు చాలామంది ఇష్టపడరండి. కాకపోతే నేను చెప్పిన విధానంలో చేస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టరు. ఎలా చేయాలో చూద్దాం. ఈ మటన్ లెగ్స్ని నీట్గా వాష్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకోవాలి. అందులో ఇవన్నీ కూడా వేసేసి ఇందులో కావాల్సిన మసాలాస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ దీనికోసం ఒక రోల్ తీసుకొని అందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. దాని తర్వాత చిన్న ఉల్లిపాయలు చాలా టేస్ట్ ఉంటాయండి. ఇందులో మామూలు ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. అవి కూడా చిన్న చిన్న కట్ చేసుకొని ఇలా దంచి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. లేకపోతే మిక్సీలో కూడా బరకగా దంచేసుకుంటే సరిపోతుంది. ఈ ఎల్లిపాయలు, చిన్న ఆనియన్స్లో కొంచెం ఘాట్ అనేది ఉంటుంది. అది చాలా టేస్ట్ ఇస్తుంది అనమాట ఈ పాయాలో. ఆ తర్వాత ఒక టమాటో ముక్కలు, తర్వాత పెప్పర్ పౌడరు, తర్వాత ధనియాల పొడి, కొంచెం సాల్ట్, ఇంకొంచెం వేసుకుందాం సాల్ట్. ఆ తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ వచ్చేసి ముక్కలు మునిగేంత వరకు పోసుకుంటే సరిపోతుందండి. మరి నీళ్ళు ఎక్కువ కూడా పోయకూడదండి. ముక్కలు మునిగేంత వరకు పోస్తే సరిపోతుంది. విజిల్ పెట్టేసి సిమ్లో 10-12 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఉడికిన తర్వాత చూడండి, ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. ఇలా మనకి బోన్ పూర్తిగా ఇలా పట్టుకుంటే విడిపోయేలాగా చూడండి. బోన్ కూడా ఆ మీట్ రిలీజ్ అయిపోయింది. అలా బాయిల్ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఇది బాయిల్ అయిపోయింది కదా, సూప్ ఇంకా రెడీ అయినట్టే అండి. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందామండి. కొంచెం పెప్పర్ పౌడరు అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి. ఇప్పుడు మనము బాయిల్ చేసుకున్న బోన్స్ ఉన్నాయి కదా, ఆ బోన్స్తో ఒక గ్రేవీ కూడా తయారు చేసుకుందాము. ఇది కూడా చపాతీస్ కానీ రైస్కి కానీ చాలా చాలా బాగుంటుంది. నార్మల్గా చింతపులుసు వేసి చేస్తారు, మనం ఇందులో చింతపులుసు వేయట్లేదు. ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఒక ఫుల్ కప్ ఆఫ్ ఆనియన్స్ వేసుకుందాం. ఉల్లిగడ్డలు వేసుకున్నాక వాటిని కలుపుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇలా ట్రాన్స్పరెన్సీ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి దంచుకొని వేసుకుందాం. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొంచెం, పసుపు చిటికెడు, ఆ తర్వాత కారం ఒక స్పూను, ఆ తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, ఇవన్నీ వేసుకొని కలిపేసుకుందాం ఒకసారి. ఇప్పుడు ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక టమాటో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటో ఉడికే వరకు మనం మూత పెట్టి బాయిల్ చేసుకుందామండి. ఒక 2 మినిట్స్ అయితే అది మగ్గిపోతుంది. ఇలా దగ్గరికి అయిపోతుంది అన్నమాట కర్రీ. ఇప్పుడు మసాలా కోసం మనం మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి, అలాగే గసగసాలు, కొంచెం కొత్తిమీర, ఆ తర్వాత మిరియాల వల్లనే టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీకి. ఇవన్నీ వేసుకొని మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు వాటర్ వేసి మిక్సీ చేసుకుంటూ పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చినాక ఇందులో వేసేసేయాలి. మొత్తం కూడా ఇందులో వేసి మనం కలిపేసుకుందాం.
ఈ పేస్ట్ వల్ల గ్రేవీ చాలా థిక్నెస్ ఉంటుంది, చాలా సటిల్ టేస్ట్ ఉంటుందండి. అసలు మసాలాలు ఎక్కువ ఉన్నట్టుగా ఉండదు, చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం కలిపేసి మనం మూత పెట్టి ఒక 5 to 6 మినిట్స్ బాయిల్ చేసుకుందామండి. ఇలా కర్రీ దగ్గరికి అయిపోతుందండి. ఇప్పుడు మనము బాయిల్ చేసుకున్న బోన్స్ ఉంటాయి కదండి, సూప్కి వేసుకున్న తర్వాత మిగిలినవి ఇందులో వేసేసుకోవాలండి. ఇందులో వేసుకొని కలిపేసుకుందాం. మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత కావాల్సినన్ని వాటర్ పోసుకోవాలి. పీసెస్ అన్నీ మునిగేటట్టు వాటర్ పోసుకుందాం. కొంచెము మసాలాలు పీసెస్కి అంటేలాగా ఒక 10 మినిట్స్ నుంచి 12 మినిట్స్ వరకు బాయిల్కి పెట్టేస్తే ఇప్పుడు ఈ కర్రీ కూడా దగ్గరికి అయిపోయి పీసెస్ అన్నిటికీ కూడా మంచిగా మసాలా పట్టేస్తుందండి. ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసేసి మనం మూత పెట్టి ఉడికించుకుందామండి ఒక 10 to 12 మినిట్స్ వరకు. చూసారు కదా, ఇలా ఫుల్గా బాయిల్ అయిపోయింది. ఆయిల్ కూడా సైడ్కి అంతా రిలీజ్ అయిపోయింది. చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకుందాము. అంతే అండి, కర్రీ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, గ్రేవీ కూడా ఇలా థిక్గా రెడీ అయిపోతుంది. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. లాస్ట్కి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని ఒక 2 మినిట్స్ పెట్టేసి దించేసేయడమే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ బానూస్ విందు.